మనం ఎప్పుడైనా ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు పెద్దవాళ్ళం వెళ్తే ఓకే అండి, కానీ కిడ్స్తో వెళ్ళేటప్పుడు ముందుగానే వాళ్ళ గురించి అన్నీ మనం పెట్టేసుకోవాలి. ఏది మిస్ అయినా ప్రాబ్లం. ఎందుకంటే వెళ్ళే చోట ఎలా ఉంటుందో, అక్కడ మనకు కావాల్సినవి దొరుకుతావో లేదో అన్నది పెద్ద టెన్షన్ ఉంటుంది. సో అందుకని పిల్లలతో ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు, ముఖ్యంగా న్యూ మామ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేయాలి అంటే ట్రిప్ ప్లాన్ చేసిన వెంటనే ఒక పేపర్ పెన్ను రెడీగా పెట్టుకోండి, లేదా ఫోన్లో ఒక నోట్ పెట్టేసుకోండి. ఏం కావాలి, ఏమేమి తీసుకెళ్ళాలి అనుకుంటున్నారో వెంటనే అందులో నోట్ చేసి పెట్టుకున్నారు అనుకోండి, వెళ్ళేటప్పుడు ఇవన్నీ వచ్చాయా లేదా ఒక టిక్ పెట్టేసుకుంటే కనుక ట్రిప్ చాలా ఈజీ అవుతుంది. నేనైతే ఎక్కువ ట్రిప్స్కి వెళ్తూనే ఉంటాం ఎప్పుడు. సో స్టార్టింగ్లో అలా మర్చిపోయేదాన్ని. ఇప్పుడంటే ఏమేమి ప్యాక్ చేయాలో టకా 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 అలవాటు అయిపోయింది, కానీ స్టార్టింగ్లో అలా చేసేదాన్ని. ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుంది. సో ఎప్పట్లాగానే మీకోసం చక్కగా రెడీ అయిపోయింది. మరి షోలోకి వెళ్దాం. హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. ఈరోజు ఫస్ట్ మెయిల్ మనకి రాసింది నిఖిత. క్రోసాన్ సమోసా కావాలని అడిగారు. హాయ్ అండి స్వప్న గారు, నాకు క్రోసాన్ సమోసా అంటే చాలా ఇష్టం. రీసెంట్గా ట్రై చేశాను, భలే నచ్చింది. నా కోసం మీరు చేసి చూపిస్తారా అని చెప్పేసి మెయిల్ వచ్చింది. క్రోసాన్ సమోసా మనం తయారు చేద్దాం. క్రోసాన్ సమోసా చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. మైదా పిండి, వాము, పచ్చిమిర్చి, కొత్తిమీర, జింజర్ పౌడర్, పసుపు, ఇంగువ, జీలకర్ర, ఆవాలు, ఇంకా ఉడికించుకున్న బంగాళాదుంప. ఫస్ట్ బౌల్లో మైదా పిండి వేసుకొని కొంచెం పక్కన పెట్టుకున్నాను. ఇందులో ఉప్పు వేసుకోవాలి, కొద్దిగా ఉప్పు, అలాగే నూనె. కొంచెం నూనె ఎక్కువే పడుతుంది సమోసా పిండిలో. నూనె అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు అండి, అది మన చాయిస్. చక్కగా ఇలా పిండిలో మొత్తం మంచిగా కలుపుకోవాలి. పిండి అంతా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో కాస్త వాము వేసుకోవాలి. వాముతోని మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు కొంచెం నీళ్లు వేసి పిండిని చాలా గట్టిగా తడుపుకోవాలి. సమోసా పిండి ఎప్పుడు గట్టిగా ఉంటుంది. పిండి తడిపేసుకున్నాను, దీన్ని పక్కన పెట్టేద్దాం కాసేపు. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నాను. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేశాను. ఉడికించుకున్న బంగాళదుంప ఉంది కదండి, మ్యాష్ చేసుకున్నాం మొత్తం. ఇప్పుడు ఈ ప్యాన్లో కొంచెం నూనె వేసుకోండి. కొంచెం నూనె వేసుకొని కాస్త నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, నూనె వేడెక్కిన తర్వాత కాస్త జీలకర్ర కూడా వేసుకొని మంచిగా వేగనివ్వాలి. కొద్దిగా పసుపు, అలాగే కాస్త ఇంగువ, చేసేద్దాం. ఇప్పుడు ఇందులో ఉడికించి మ్యాష్ చేసుకున్న బంగాళదుంప వేసేయాలి. కొద్దిగా కొత్తిమీర, ఇంకా ఉప్పు వేసి మొత్తం మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఆమ్చూర్ పొడి మిక్స్ చేసుకోవాలి. బాగా కలిపేసుకున్నాం కదా. సో సమోసా లోపల పెట్టుకోవడానికి స్టఫింగ్ మనకి రెడీ అయిపోయింది. ఇక్కడ ఉన్నవన్నీ ఒకసారి తీసేసి సమోసా కోసం షీట్ చేసుకున్నాం. కింద ఇలా పిండి వేసేసుకొని, పొడి పిండి, చపాతీ కర్రతో పెద్ద షీట్ చేసుకోవాలి పల్చగా. ఇలా పల్చగా షీట్ చేసేసుకొని షేప్ కట్ చేసుకుందాం. ఒక ప్లేట్ పెట్టాను రౌండ్గా రావాలని. సో మనకి ఎట్లయినా రౌండ్గా రావాలి. సో మధ్యలో ప్లేట్ పెట్టాను కదా, కరెక్ట్గా ఇలా ఒక
ఇలా కట్ చేసిన తర్వాత ఈ ఏదైతే మనం చేసిన లోపల స్టఫింగ్ ఉందో చుట్టూ పెట్టుకోవాలి. మధ్యలో కొంచెం గ్యాప్ ఇవ్వాలి. గ్యాప్ ఎందుకు అంటే చెప్తాను వినండి. ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, చేసిన తర్వాత ఇప్పుడు మిడిల్లోకి కట్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు మళ్ళీ మిడిల్లోకి కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం 3 కట్ చేసుకుందాం. చిన్న చిన్నగా ఉన్నప్పుడు పర్లేదు, క్యూట్గా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఇలా తీసుకొని కొంచెం ఇలా లాగి మనం రౌండ్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. లాగడం వల్ల ఏమవుతుందంటే మనకి మంచి షేప్ వస్తుంది, క్రాస్ ఆన్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇలా చేసుకున్న వాటిని డీప్ ఫ్రై చేయాలి. సో నూనె వేడిగా ఉంది. మెల్లిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం చిన్న మంటలో ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీకు లాస్ట్లో అంటుకోకపోతే కొంచెం వాటర్ అప్లై చేసి అంటించుకుంటే ఇంకా అస్సలు ఊడిపోకుండా ఉంటాయన్నమాట. అంతే, వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఉన్నవన్నీ తీసేసి ఫైనల్ ప్లేట్ పెట్టేసుకొని ఇంకా ఫ్రై చేశాక ప్లేట్లో పెట్టుకోవడమే. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో, సూపర్ అసలు. సో ఇలా ఫ్రై చేసుకొని బయటికి తీసేసిన తర్వాత ప్లేట్లో సెట్ చేసుకోవడమే ఇంకా అన్నీ. చూడండి ఎంత బాగా వచ్చాయో. క్రోసాన్ సమోసా రెడీ అయిపోయింది. మరొకసారి తయారీ విధానం చూస్తూ ఉండండి. మనం నెక్స్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదాం. క్రోసాన్ సమోసా తయారీ విధానం: ముందుగా మైదా పిండిలో ఉప్పు, నూనె వేసి బాగా కలుపుకున్న తర్వాత కాస్త వాము వేసి కొంచెం నీళ్లు పోసి గట్టిగా పిండిని తడుపుకొని పెద్ద షీట్ లాగా చేసుకొని ఇలా రౌండ్ గా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక పాన్ లో నూనె వేడి చేసుకొని ఆవాలు, జీలకర్ర, పసుపు, ఇంగువ, ఉడికించి మ్యాష్ చేసుకున్న బంగాళదుంప, కొత్తిమీర, ఉప్పు వేసి ఆమ్చూర్ పొడి వేసి అన్ని బాగా కలుపుకొని మిక్చర్ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు రౌండ్ గా కట్ చేసుకున్న షీట్ లో మనం తయారు చేసుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని బాగా స్ప్రెడ్ చేసుకొని మధ్యలోకి ట్రయాంగిల్ షేప్ లో షీట్స్ ని కట్ చేసుకొని రౌండ్ గా ఫోల్డ్ చేసి డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన క్రోసాన్ సమోసా రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం జాల్ మురి తయారు చేస్తున్నాం. హలో స్వప్నక్క, దిస్ ఇస్ శ్రావణి. ఐ లవ్ మిక్చర్స్ అండ్ ముంత మసాలా, బజ్జీ మిక్చర్స్, ఇట్లా అన్ని వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటాను. నేను కోల్కతాలో జాల్ మురి తిన్నా. సింపుల్ ఇంగ్రీడియంట్స్ కానీ చాలా టేస్టీగా ఉందక్క. మీరు జాల్ మురి చేసి చూపించండి ప్లీజ్ అని చెప్పేసి మనకి మెయిల్ వచ్చింది. తప్పకుండా జాల్ మురి తయారు చేద్దాం. కావాల్సిన పదార్థాలు పెట్టుకుందాం. నెక్స్ట్ మనం జాల్ మురి చేస్తున్నాం. అన్నీ పెట్టేశాను, చూస్తుంటే తినాలనిపిస్తుంది, తింటున్నాను అనమాట.
కావలసిన పదార్థాలు ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఒకసారి చెప్తాను చూడండి. ఆమ్చూర్ పొడి, చాట్ మసాలా, ఆలు భుజియా, సేవ్, మిక్చర్, అలాగే రోస్టెడ్ చెనా, ఉడికించిన బంగాళాదుంప, నిమ్మరసం, కొత్తిమీర, వేయించుకున్న పల్లీలు, అలాగే చెనా, ఉల్లిపాయలు, మురుమురాలు, కీర, పచ్చిమిర్చి, టమాటాలు, ఫ్రైడ్ మూంగ్ దాల్, స్వీట్ చట్నీ, నిమ్మరసం, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా. అన్ని బౌల్లో వేసి కొన్ని రెడీగా పెట్టుకున్నాను. ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకుందాం. చాలా సన్నగా కట్ చేసుకోవాలి, చాప్ చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయని కట్ చేసేసుకొని బౌల్లోకి తీసేసుకుందాం. మళ్ళీ సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుందండి. అలాగే కీరాని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, పచ్చిమిర్చి మటుకి నేను కొంచెం ఇలా పెద్ద ముక్కలే వేస్తున్నాను, ఎందుకంటే పిల్లలు తింటారు కదా, వాళ్ళైతే తీసి పక్కన పడేస్తారు. మరి చిన్న ముక్కలు వేసిన కారం కారం అంటారు కాబట్టి కొంచెం పెద్ద ముక్కలే కట్ చేశాను. అలాగే మీరైతే చిన్న ముక్కలు కట్ చేసుకోండి. ఇంకా బంగాళాదుంపను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇది మటుకి మీరు చేత్తో మెదిపినా పర్లేదు, చిన్నగా ఇలా కట్ చేసుకున్నా కూడా పర్లేదు. ఇప్పుడు మనం చేస్తుంది జాల్మురి, బెంగాలీ డిష్ అన్నమాట. అక్కడైతే ఏది చేసినా, పప్పు చేసినా, ఏ కర్రీ చేసినా ఖచ్చితంగా బంగాళాదుంప ఉండాల్సిందే. బిర్యానీలో కూడా బంగాళదుంప వేసుకుంటారు. మనం ఉల్లిపాయ లేనిది ఎలా వండుకోమో వాళ్ళు అలా బంగాళదుంప లేనిది వండుకోరు అన్నమాట. గింజలు రాకుండా ఇలా కట్ చేసుకోవాలి. చిన్నగా సన్నగా టమాటాలు కట్ చేసుకోవాలి. అన్నీ కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో వేసుకుంటే మనకి అడ్డుగా ఉండకుండా ఉంటుందన్నమాట. మిక్సీ జార్ తీసుకొని మనం గ్రీన్ చట్నీ చేయబోతున్నాం. ఒక కట్ట కొత్తిమీర. గ్రీన్ చట్నీకి ఎప్పుడైనా సరే కొత్తిమీర, పుదీనా మంచి ఫ్రెష్గా ఉండాలి, అప్పుడే బాగుంటుంది. అలాగే ఒక కట్ట పుదీనా, అలాగే పచ్చిమిర్చిలు 2. గ్రీన్ చట్నీ ఎప్పుడు మైల్డ్గా ఉండాలండి, ఎక్కువ కారం ఉంటే బాగుండదు. సో ఇప్పుడు నిమ్మరసం, కొద్దిగా ఉప్పు, ఇప్పుడు ఇందులో కొంచెం ఐస్ పీసెస్ వేస్తే కలర్ పోకుండా నల్లగా అవ్వకుండా ఉంటుందన్నమాట. మంచి లైట్ గ్రీన్ కలర్ వస్తుంది, లేదా నల్లగా అయిపోతుంది పచ్చడి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవడమే. బౌల్ తీసుకుందాం. ఇందులో మురుమురాలు వేసేస్తున్నాం బౌల్లో. మురుమురాలలో కొన్ని ఉల్లిపాయలు, కొన్ని టమాటాలు, అలాగే కీరా ముక్కలు, బంగాళాదుంప ముక్కలు. ఇందులో మీకు కావాలి అంటే కొంచెం, అంటే నాకు ఇష్టం మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తే బాగుంటుంది. మామూలుగా అయితే బెంగాలీ స్టైల్లో చేస్తే వేయరు, బట్ మనం వేసుకుంటే బాగుంటుంది. మనకు నచ్చినట్టు మనం చేసుకోవడమే. అలాగే
పచ్చిమిర్చి ముక్కలు, ఆమ్చూర్ పొడి, అలాగే చాట్ మసాలా, ఇవి ఫ్రై చేసిన చెనా ఇంకా పల్లీలు, అలాగే రోస్టెడ్ చెనా, మిక్చర్, కారపూస, అలాగే ఆలు భుజియా, ఫ్రైడ్ బఠానీ, మూంగ్ దాల్, ఫ్రై చేసిన మూంగ్ దాల్, కొత్తిమీర, అలాగే గ్రీన్ చట్నీ, ఇంకా స్వీట్ చట్నీ. నిమ్మరసం, ఇందులోనే ఉప్పు ఉంటుంది, సో మీకు ఉప్పు అవసరం లేదు ఇంక ఎక్స్ట్రా పైనుండి. సో ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేయాలి, మిక్స్ మిక్స్ మిక్స్. సో ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలన్నమాట, అన్నీ బాగా కలిసిపోవాలి. మంచిగా హెల్దీ ఇంకా టేస్టీ కూడా ఉంటాయి. కొన్ని తినగానే టమ్మీ ఫుల్ అయిపోతుంది. అన్నీ మిక్స్ చేసేసాం కదా, ఒకసారి టేస్ట్ చూద్దాం. అదిరిపోయింది. ఫైనల్గా ఇందులో ఫిల్ చేసుకుందాం. పైనుండి కొంచెం ఇలా సేవ్తో గార్నిష్ ఇలా వేసుకుంటే జాల్మురి రెడీ అయిపోయింది. పైనుండి కాస్త కొత్తిమీర, అంతే. మరొకసారి తయారీ విధానం చూసేయండి. జాల్మురి తయారీ విధానం: ముందుగా కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పక్కన పెట్టుకొని, తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా, అలాగే పచ్చిమిర్చి, నిమ్మరసం, ఉప్పు, ఐస్ ముక్కలు వేసి మిక్సీ పట్టుకుంటే గ్రీన్ చట్నీ రెడీ అవుతుంది. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో మురుమురాలు వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమాటాలు, కీరా ముక్కలు, బంగాళదుంప ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఆమ్చూర్ పొడి, చాట్ మసాలా, రోస్టెడ్ పల్లీలు, రోస్టెడ్ చెన్నా, మిక్చర్, కారపూస, ఆలు భుజియా, ఫ్రైడ్ బఠానీ, ఫ్రైడ్ మూంగ్ దాల్, కొత్తిమీర, గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ, నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసుకొని బౌల్లోకి తీసుకొని పైనుండి సేవ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన జాల్మురి రెడీ అవుతుంది. సో ఇదండి ఈరోజు మీకోసంలో 2 వంటకాలు చేసి చూపించాను. మీకు కూడా ఏవైనా వంటకాలు కావాలి అన్నా, లేదా మీ దగ్గర ఏవైనా కొత్త రెసిపీస్ ఉంటే మాతో షేర్ చేసుకోండి. మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ID మీకోసం @mallemala.com. మళ్ళీ సరికొత్త వంటకాలతో కలుసుకుందాం. చెక్. బాయ్.